దానియేలు జీవితంలో గొప్ప రహస్యము అతని ప్రార్థన. అతని జ్ఞానంతో పాటు తన యొక్క ప్రార్థన ఎంతో శక్తివంతమైనదిగా మనం చూస్తూ ఉంటున్నాం. దానియేలు ప్రార్థన ఎందుకంత శక్తివంతమైనది? దానియేలు ప్రార్థనలో అంత శక్తి ఉన్నదా? ఎస్, ఉన్నదని చెప్పొచ్చు. దానియేలు ప్రార్థన మరి ఎందుకంత శక్తివంతముగా ఉండినది అనంటే బైబిల్ వాక్యం ఏమని తెలియజేస్తుందో మనం చూసే ప్రయత్నాన్ని చేద్దాం. దానియేలు ఒక ఉన్నత స్థానానికి ఎప్పుడైతే వచ్చాడో తన చుట్టూ ఉన్నటువంటి వారు అతనిపై కుట్రలు పన్నినట్లుగా మనం చూస్తాం. కుట్రలు కుతంత్రాలు పన్ని ఇతని పైన రాజు దగ్గర ఎన్నో కుట్రలు కుయుక్తులు పన్నాగాలు పన్నినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇలాంటి కుట్రలు పడినప్పటికీ దానియేలు తన యొక్క ప్రార్థన జీవితంని, తనకున్నటువంటి ప్రార్థన క్రమాన్ని తను ఎప్పుడు కూడా పరిస్థితులు ఎలాగున్నా కూడా తను ఆ క్రమాన్ని మానుకోలేకపోయాడు. ఎందుకంత మరి దానియేలు ప్రార్థన ఎందుకంత శక్తివంతమైనదిగా మారింది అనంటే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దానియేలు ప్రార్థనలో మరి క్రమశిక్షణ అన్నటువంటిది ఉన్నది. దానియేలు ప్రార్థనలో క్రమశిక్షణ అన్నటువంటిది ఉన్నది. శక్తివంతమైనటువంటి దానియేలు ప్రార్థనలో మొట్టమొదటి క్రమాన్ని కనుక లేదా మొట్టమొదటి విషయాన్ని కనుక మనము గమనిస్తే, దానియేలు ప్రార్థన క్రమశిక్షణతో కూడుకున్నటువంటిది. ప్రార్థనకు క్రమశిక్షణ అవసరమా అంటే అవసరం. ఎలా పడితే అలా ప్రార్థన చేయడం కాదు. క్రమశిక్షణతో ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థన చేయగలగాలి. అది దానియేలు భక్తుల్లో మనం చూడగలుగుతాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలో యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. చూడండి, మరి దానియేలు ప్రార్థన ఎలాంటి శాసనము? రాజాగు దర్యావేషు చిరంజీవి ఎందువుగాక రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు యొక్క ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదిల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. ఇలాంటి శాసనం ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి వారంతా కూడా ప్లాన్ చేశారు. ఇదంతా కూడా ప్లాన్ చేసినప్పటికీ దానియేలు మాత్రము క్రమము తప్పకుండా ఒక క్రమశిక్షణతో ప్రార్థన చేయడం అన్నటువంటిది నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్నటువంటి క్రమములోనే దానియేలు ప్రార్థన చేస్తూ వస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. శక్తివంతమైనటువంటి దానియేలు ప్రార్థన రహస్యం ఏందనగా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ప్రార్థన చేశాడు దానియేలు. క్రమశిక్షణతో కూడినటువంటి ప్రార్థన. రోజుకు 3 సార్లు ప్రార్థించేవాడు. పరిస్థితులను బట్టి కాదు, అలవాటుగా ప్రార్థించాడు. నిజమైన విశ్వాసి అప్పుడప్పుడు ప్రార్థన ఎప్పుడు చెయ్యడు. క్రమముగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా క్రమము తప్పకుండా ప్రార్థన చేస్తాడు. దానియేలు అదే చేస్తూ ఉంటున్నాడు. దినమునకు ముమ్మారు తను ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రార్థనలో ఒక క్రమం అన్నటువంటిది ఉన్నది. ఇటు శాసనం సంతకం చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము
ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచు వచ్చెను. ఇది దానియేలు ప్రార్థన రహస్యము. ఒక క్రమముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, క్రమశిక్షణతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు కాదు, తనకు నచ్చినప్పుడు కాదు, తనకు అనుకూలంగా ఉన్నప్పుడు లేదా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రార్థన చేయకుండా ఉండడం కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా ఒక క్రమశిక్షణతో ప్రార్థన చేస్తున్నట్లుగా దానియేలు ప్రార్థనలోని రహస్యముగా మనం చూస్తూ ఉంటున్నాం. దానియేలు ప్రార్థనలో రెండవ రహస్యం ఏందనగా ధైర్యంతో కూడుకున్నటువంటి ప్రార్థన. మొదటిది క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ప్రార్థన, రెండవది ధైర్యంతో కూడుకున్నటువంటి ప్రార్థన చేశాడు దానియేలు. 11వ వచనాన్ని మనం చూస్తాం. ఆ మనుషుల గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన్ను బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసనము విషయము బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడను ప్రార్థన చేయకూడదు. ఎవడైనను చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీల యొక్కయు పారసికుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరును దాన్ని రద్దుపరచజాలరు అని చెప్పేసి రాజు ఈ మాటను తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే సింహాల గుహలో వేయబడాలి అన్నటువంటి ఒక శాసనము ఏర్పాటు చేయబడ్డప్పటికీ దానియేలు ప్రార్థనలో ధైర్యము, ఎక్కడ కూడా భయపడకుండా ధైర్యముగా తను ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఇది రెండవ రహస్యంగా మనం చూస్తూ ఉంటున్నాం. దానియేలు ప్రార్థన ధైర్యంతో కూడుకున్నటువంటిది, దానియేలు ప్రార్థన క్రమశిక్షణతో కూడుకున్నటువంటిది. సింహాల గుహలో పడద్రోయబడతారని చెప్పేసి శాసనము సంతకం చేయబడినప్పటికీ తన యొక్క ప్రార్థనలో ధైర్యము కోల్పోకుండా ప్రభు సన్నిధానంలో దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఆ క్రమంలో దానియేలు ముందుకెళ్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈరోజు నా ప్రియమైనటువంటి వారలారా, చిన్న సమస్య వచ్చిందంటే మనము ప్రార్థన చేయడానికి భయపడతా ఉంటాం. మన ప్రార్థనలో క్రమం అంటూ ఉండదు. ఎప్పుడు వీలైతే అప్పుడు ప్రార్థన చేస్తాం, అవసరమైతే ప్రార్థన చేస్తాం, లేకపోతే లేదు అనేటటువంటి వారు కొందరున్నారు, అందరు కాదు. అయితే దానియేలు భక్తుని యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు క్రమశిక్షణతో కూడినటువంటి ప్రార్థన జీవితము దానియేలు కలిగి ఉన్నాడు. అలాంటి ప్రార్థన జీవితము, ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా క్రమశిక్షణతో కూడినటువంటి ప్రార్థన జీవితం మనకు అవసరము. దానియేలు యొక్క ప్రార్థన రహస్యం ఏంటంటే రెండోది ధైర్యంతో కూడుకున్నటువంటి ప్రార్థన చేశాడు దానియేలు. పరిస్థితులు తనకు ప్రతికూలంగా ఉన్నాయి, పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, సింహాల గుహలోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా సరే జీవము గల దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ తన యొక్క క్రమమును, తన యొక్క ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు దానియేలు. ప్రియమైన వారలారా, ఈ రోజున చిన్న చిన్న పరిస్థితులు ఎదురయ్యేసరికి ప్రార్థన చేయడం ఆపేసే వారు లేరంటారా? ఎంతోమంది ఉన్నారు. కానీ దానియేలు చేసిన ప్రార్థన ద్వారా మనం నేర్చుకోవాల్సింది తెలుసా? మనుషుల భయము కంటే కూడా దేవుని అందలి భయం గొప్పది అని దానియేలు యొక్క ప్రార్థన తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. చివరికి ఏం జరిగింది ఇదంతా మనకు తెలుసు. దానియేలు ప్రార్థన దేవుని అద్భుత కార్యాన్ని తెచ్చిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. 18వ వచనం చదువుకున్నాం. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టలేకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించును. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అనేను. హల్లెలూయా. చూడండి, దానియేలు యొక్క ప్రార్థన క్రమశిక్షణతో కూడినటువంటి ప్రార్థన, ధైర్యముతో కూడుకున్నటువంటి ప్రార్థన,
దేవుని యొక్క అద్భుతాన్ని అనుభవించేటట్లు చేసినటువంటి ప్రార్థన. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన వారలారా, దానియేలు భక్తుని ప్రార్థన రహస్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. తను పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే ధైర్యంగా ప్రార్థన చేశాడు. తను వేరే ప్రాంతంలో ఉన్నా సరే, తను ఒక ఉన్నత స్థానంలో ఉన్నా సరే, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సరే, కానీ తను ఏర్పరచుకున్నటువంటి క్రమశిక్షణలో మాత్రము తను ఎక్కడ కూడా తొలగకుండా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన జీవితం ఏమి చేసింది? ఆ ప్రార్థన మరి తన జీవితంలో ఏమి తీసుకొచ్చిందంటే, ఆ రాత్రి దేవుని దూతను పంపించి సింహాల యొక్క నోళ్ళు మూయించేసి దేవుడు అతన్ని అద్భుత రీతిగా కాపాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు నీ ప్రార్థన జీవితంలో క్రమశిక్షణ ఉన్నదా? ఒకసారి ఆలోచన చేసుకో. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పేసి ప్రార్థించడం ఆపేస్తున్నావేమో. దానియేలు వలె ధైర్యం తెచ్చుకునే, ధైర్యంతో కూడినటువంటి ప్రార్థన నీకు అవసరం. అంతేకాదు, ఆ క్రమంలో కనుక నువ్వు నిలబడి నువ్వు ప్రార్థన చేస్తే దేవుని యొక్క అద్భుతాన్ని నువ్వు ఖచ్చితంగా చూస్తావు. దానియేలు జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాము. సింహాల నోళ్ళను మూసేసి దేవుడు మరి దానియేలును రక్షించినట్లుగా, కాపాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున ఒక క్రమమైన ప్రార్థన, ఒక ధైర్యంతో కూడినటువంటి ప్రార్థన అద్భుతాలను చేస్తుంది, ఆశ్చర్య క్రియలను చేస్తుంది అన్నటువంటి విషయాన్ని దానియేలు ప్రార్థన రహస్యం ద్వారా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ దినమందు ఈ మాట వింటున్నటువంటి నీవు క్రమశిక్షణతో కూడిన ప్రార్థన, ధైర్యంతో కూడిన ప్రార్థన, దేవుని దగ్గర నుంచి అద్భుతాలను తీసుకువచ్చేటటువంటి ప్రార్థన జీవితము నువ్వు కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. ఎప్పుడైనా ఆలోచన చేశావా?